ఇప్పుడు వరకు రబ్బీ గారు చాలా విషయాలు తీసుకొచ్చారు. మరణం గురించి, మరణం తర్వాత ఏమవుతుంది, అసలు మరణం ఎందుకు వస్తుందని. ఇప్పుడు మనకు అనిపిస్తుంది మనకి ఎంత టైం పెట్టారు అశ్యం గారు, భయం కూడా వేస్తుంది. అంటే ఇంత లెక్క చెప్తున్నారు కాబట్టి మన లెక్క ఇంకా ఎంత ఉంది అనే టెన్షన్ కూడా మనలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తాం, నా టైం ఎంత ఉందో, ఎప్పుడు జరుగుతుందో ఇది. అయితే సామెతలు 20:27 వచనం ఒకసారి చూద్దాం. నరుని ఆత్మ అదోని పెట్టిన దీపం, అది అంతరంగమును శోధించును. అసలు దీపంతో ఎందుకు పోలిస్తున్నారు అశ్యం గారు నరుని ఆత్మని? ఎందుకు దీపంతో చెప్తున్నారు? క్యాండిల్, దీపం అంటే క్యాండిల్ కూడా అనుకోవచ్చు. అంతరంగమును శోధించినంటే అసలు అంతరంగమును ఎందుకు శోధించాలి? దీని గురించి ఏంటంటే, దీపం అంటే మీ అందరికీ తెలుసు, దీపంలో 3 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. 1 నూనె, 2 ఒత్తి, 3 జ్వాల. నూనె లేకుండా ఒత్తి రాదు, ఒత్తి వెలగకుండా దీపం కూడా, అది జ్వాల కూడా రాదు. 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ నిషమ అనుకోండి, నెఫెష్ అనుకోండి కొంతవరకు, ఇది మన అంతరంగంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా, మనం చేసే ప్రతి విషయాన్ని కూడా ఫిలిం కింద రికార్డ్ చేసుకుంటుంది. అంటే మనం ఏవే విషయాలు చేస్తుంది మన ఆత్మ, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం చేస్తుంది, ఎంతవరకు లెక్కించాలో అంతవరకు లెక్కించి వీళ్ళ పని అయిపోయింది, ఇంకా లెక్కించబడిన తరువాత వీళ్ళ సమయం ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా వీళ్ళు ఇక్కడ ఉండక్కర్లే, ఈ శరీరంలో వీళ్ళ అవసరత ఇంకా లేదని వెంటనే దాన్ని తీసివేయడం జరుగుతుంది. అంటే మనం చేసే విషయాలు ఏవైతే ఉంటాయో అది లెక్కించబడుతుంది. లోపల అంతరంగమును శోధించును అంటే అదే. ప్రతి విషయాన్ని కూడా రికార్డ్ చేస్తుంది. మనం చేసే ప్రతి విషయాన్ని కూడా, లేచాము, ఆ లేచిన తర్వాత ఏం చేసాము, ఆ తర్వాత ఏం చేసాము, ఇన్ని గంటలు ఏం చేసాము, పడుకునే వరకు కూడా దాన్ని లెక్కిస్తూనే ఉంటుంది. ఇప్పుడు 3 విషయాలు మనం ఇందాక చెప్పుకున్నట్లు, నూనె, ఒత్తి, జ్వాల, ఈ 3 విషయాలు దీపం అయితే, మనిషిలో ఉండే 3 విషయాలు ఏంటంటే ఆలోచన, మాట, కార్యం. అంటే ఆలోచన, ముందు మనకి ఆలోచన వస్తుంది, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అని. ఆలోచన రాగానే మనం ఏం చేస్తాం, ఆలోచనని మాట ద్వారా నెరవేరుస్తాం. మాట ద్వారా చెప్పిన తర్వాత కార్యరూపంలో చేస్తాం. ఎలా అయితే దీపంలో 3 విషయాలు ఉన్నాయో, ప్రతి మానవుల్లో కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే వాటి ప్రకారము మనం చేస్తూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం ఏదైతే ఆలోచిస్తామో అది చేస్తాం. ఆలోచన అంటే జ్వాల ఎలా అయితే ఒక వెలుగుని ఇస్తుందో, మన ఆలోచన కూడా ఒక వెలుగుని ఇస్తుంది. అలాగే మాట అంటే ఒత్తి లేకపోతే అసలు దీపం అనేది మనం వెలిగించలేము. అంటే మాట అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే నూనె లేకుండా వెలిగిస్తామా దీపాన్ని? వెలిగించలేము. అంటే కార్యం. ఈ 3 విషయాలు కూడా ఖచ్చితంగా ప్రతి మానవుల్లో కూడా ఉంటాయి. అయితే ఆత్మ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. మనం ఏదో ఆత్మ నాకు కనిపించింది, జస్ట్ ఇలా వెళ్ళిపోయింది, అలా ఉంది అని అనుకుంటాం. అంటే చూసిన దాన్ని బట్టి అయితే నిజానికి ఆత్మ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అయితే కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే, అసలు ఆత్మ ఎంత బరువు ఉంటుంది, మనిషిలోని ఒక ఆత్మ ఎంత బరువు ఉంటుంది అని చెక్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా ఒక మనిషి ఇంకా ప్రాణం వదిలేస్తాడు ఇంకొక 2 నిమిషాలు అన్నప్పుడు అతను వెయిట్ చూశారు. అతను ఒక 50 kgs ఉన్నాడు అనుకోండి. అతను చనిపోయిన వెంటనే ఎంత బరువు తగ్గిందో క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. అంటే ఆత్మ ఎంత బరువు ఉంటుంది అని. అప్పుడు అది చేసినప్పుడు అతను చనిపోయిన వెంటనే 21 గ్రాము అతనిలో తగ్గిపోయింది. జస్ట్ 21 గ్రాము. అంటే ఆత్మ ఎంత బరువు? 21 గ్రాము. అది చూసిన తర్వాత ఓకే, ఆత్మ అనేది 21 గ్రాము మాత్రమే ఉంటుంది, మిగతాదంతా మన శరీరంలో భాగాలు, మన శరీరంలో ఉన్న వ్యవస్థ. ఇప్పుడు ఆ చిన్న 20 గ్రాము అనే అది ఎంత చిన్నది అసలు, మనకి 21 గ్రాము అంటే దాన్ని ఎలా కాపాడుకోవాలి? అంత చిన్న విషయాన్ని ఎలా దాన్ని చెయ్యాలి మనం అసలు? ఇప్పుడు శారా గారు జీవించిన కాలము ఒక 66, 68, 70 అనుకోండి.
ఆవిడ జీవించిన కాలంలోని ఆవిడ నెఫేస్ చేయవలసిన కార్యక్రమాలని చేసుంటారా? ఖచ్చితంగా. అశ్వం గారు ఏవైతే చేయమన్నారో అవన్నీ, లేదంటే కొన్ని మాత్రమే చేసి వెళ్ళి అంటే మరణించడం జరిగిందా? అది అసలు మనకు ఎలా తెలుస్తుంది ఆవిడ నిజంగానే అన్ని విషయాలు చేశారా లేదా అనేది? ఇందాక ఏలియా గారు చెప్పారు, మా అమ్మగారు చాలా మంచివారు, చాలా చాలా మంచివారు, చాలా విషయాలు చేశారు, కష్టపడి మమ్మల్ని పెంచారు అని. అంటే మంచి విషయాలు చేశారనే విషయాన్ని మనం మనం వింటున్నప్పుడు చాలా మంచివారు అంటాం. అది ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఇప్పుడు ఎవరైనా ఊరు వెళ్తున్నారు అనుకోండి, ఎందుకంత బాధపడుతున్నావు, ఒక వారంలో వచ్చేస్తారు కదా అంటాం. లేదంటే ఏదన్నా ఫారెన్ వెళ్ళారనుకోండి, సర్లే 2-3 సంవత్సరాలు ఉండి వచ్చేస్తాడు అంటాం. అదే ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఏమంటాం? అయ్యో చనిపోయాడా అంటే ఎందుకని అంటాం? ఆ వ్యక్తి మళ్ళీ మనకి కనిపించరు. మళ్ళీ మనం జీవించిన కాలంలో ఆ వ్యక్తిని మనం ఎప్పుడు కూడా చూడలేము, బాధపడతాం. మనతో ఉండి సడన్గా ఒక వ్యక్తి లేకపోతే మనం ఎంత బాధపడతాం. అతని జ్ఞాపకాలు కానీ లేదా ఆమె చేసిన విషయాలు కానీ అవన్నీ గుర్తు తెచ్చుకొని కొన్నిసార్లు అయితే మా అమ్మ ఉంటే బాగున్ను అనిపించిన రోజులు కూడా ఉంటాయి. ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కొన్ని విషయాలు జరిగినప్పుడు ఏమనుకుంటాం, ఈరోజు మా అమ్మ ఉంటే బాగున్ను అని అనుకుంటాం. ఎందుకని? ఆ వ్యక్తి యొక్క విలువ మనకు తెలుసు కాబట్టి, ఆమె మన పట్ల ఎలా ఉంది, ఎలా చేశారనే విషయం. ఇప్పుడు ఈ ఆదరణకు అంటే ఎందుకు పెట్టాం ఈ కూడిక అంటే, దీపాన్ని ఎందుకు వెలిగిస్తాం? ఒక చనిపోయిన వ్యక్తి కోసం ఒక దీపాన్ని, నరుని ఆత్మ అంటే దీపం గురించి పోలుస్తున్నారు కాబట్టి ఆ దీపాన్ని మనం పెడుతున్నాం, దీపాన్ని వెలిగిస్తున్నాం దాని జ్ఞాపకంగా. అంటే ప్రతి ఒక్కరిలో కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆ 3 విషయాలు అనేది మనం నెరవేర్చాలి. ఎలా అయితే దీపాన్ని వెలిగిస్తున్నామో అలాగే కొన్నిసార్లు మనం ఎవరైనా చనిపోయినప్పుడు, మంచి వ్యక్తి చనిపోతే ఏమంటాం, అయ్యో చనిపోయాడా ఈ వ్యక్తి అనుకుంటాం. అదే చెడ్డ వ్యక్తి చనిపోతే అలాగే ఉండాలి, చనిపోవాలి అంటే మనం అనుకున్నందుకు, అతను చెడ్డ విషయాలు చేసినందుకు అక్కడ చనిపోడు. అశ్వం గారు ఒక కాలాన్ని పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అది ఒక్క నిమిషమైనా అటైనా ఇటైనా అతను చనిపోవలసిందే. అతను ఎన్ని నీతి క్రియలు చేసినా, నైతిక విలువలు పాటించినా, ఎంత నీతిగా బ్రతికినా కూడా ఆ సమయం అనేది రాగానే అతను ఖచ్చితంగా మరణించవలసిందే. ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిందే. ఇప్పుడు ఇంతకు ముందు సారా గారు వేరే విశ్వాసంలో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి నిజంగా నోవాహీయ విధానం తెలుసుకొని నెఫేష్ని మంచి విధానంలో పెట్టుకుని ఉండొచ్చు కదా. అంతకుముందు నెఫేష్ అంతా పోయి ఉండొచ్చు కదా. ఇప్పుడు అశ్వం గారు ఖచ్చితంగా ఏం చేస్తారు, అంతకు ముందున్నది లెక్కించరు. కనీసం ఒక 3 సంవత్సరాలైనా ఆవిడ నెఫేష్ని సరి చేసుకొని అశ్వం గారిని తెలుసుకున్నందుకు ఖచ్చితంగా రాబో రాజ్యంలో ఆమె పేరు ఖచ్చితంగా లెక్కించబడుతుంది. అంతకు ముందు విషయాలన్నీ ఇంకా మర్చిపోతారు. ఎందుకంటే ఆవిడ మారు మనసు పొంది ఏకైక దేవుడిని తెలుసుకోవడం, ఈ నోవాహీయ విధానంలోకి రావడం, ఇదంతా జరిగింది కాబట్టి ఒక అద్భుత కార్యం. నిజం చెప్పాలంటే ఈ 3 సంవత్సరాల్లో జరిగిన విషయాలని తలుచుకుంటే ఖచ్చితంగా వాళ్ళ అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం కొంచెం ఓదార్పు, అంటే బాధలో ఉంటారు కాబట్టి తల్లి అంటే బాధపడే విషయం తల్లి లేదు అంటే. మిగతా విషయాల్లో మనం ఎక్కువ ఆలోచించకపోయినా కూడా తల్లి విషయంలో ఎక్కువ ఆలోచిస్తాం. తల్లి ఉంటే బాగున్ను, తల్లి దారి ఎవరికి రాదు. ఎందుకంటే ఆమె చూపిన ప్రేమ కానీ, తండ్రి చూపిన ప్రేమ కానీ ఎవరు చూపలేరు. అశ్వం గారు, తల్లి, తండ్రి వీళ్ళు ముగ్గురే భాగ్యశాములు కాబట్టి. ఇప్పుడు స్త్రీలు ఎక్కువగా పురుషుని కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని ఎందుకు చేసుకుంటారు? పురుషుడికి ఎక్కువ వయసు ఉండి స్త్రీలకు తక్కువ వయసు ఉండి ఎందుకు అశ్వం గారు లేదంటే మిగతా విషయాలు అలా పెట్టడం జరిగింది? స్త్రీకి తక్కువ వయసు, పురుషుడికి ఎక్కువ వయసు అంటే, పురుషుడు ఒకవేళ ముందు చనిపోయాడు అనుకోండి, స్త్రీ తన జీవించిన కాలంలోని తను కొన్ని విషయాలు చేయలేదు. తను కష్టపడడం కానీ లేదంటే ఇతరత్ర విషయాలు చేయలేకపోవచ్చు. అదే పురుషుడు ఉండి స్త్రీ ముందు చనిపోయింది అనుకోండి, పురుషుడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి తన పిల్లల్ని పెంచడం కానీ ఇలాంటి విషయాలు జరుగుతాయి. అందుకే పురుషుడికి ఎక్కువ వయసు, స్త్రీకి తక్కువ వయసు వివాహం చేస్తారు. ఇప్పుడు ముందు అసలు స్త్రీలు ముందు ఎందుకు చనిపోతారు? ఇప్పుడు సారా గారు ఉన్నారు, సారా గారు చాలా మంచివారు కదా. సారా గారు ఎందుకు ముందు చనిపోయారు? రెబెకా గారు ఉన్నారు, రెబెకా గారు ముందు ఎందుకు చనిపోయారు? రాహేల్ గారు ఉన్నారు, రాహేల్ గారు ముందు ఎందుకు చనిపోయారు? స్త్రీలు మరి అశ్వం గారికి చాలా దగ్గరగా ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు అశ్వం గారు తీసుకెళ్తున్నారు? పురుషుల్ని కదా తీసుకెళ్ళాలి. అంటే స్త్రీలు నైతిక విలువలు కానీ లేదంటే తోరా విషయాలు కానీ ఎక్కువ అధ్యయనం చేస్తారు పురుషుల కన్నా కూడా. అప్పుడు అశ్వం గారు వాళ్ళు చేసే కార్యాలు చూసినప్పుడు
వాళ్ళని ఇంకా మరీ ఎక్కువ కార్యాలు చేయకుండా, అంటే వీళ్ళు ఇంకా చెడు కార్యాలు చేస్తారేమో, ఇప్పుడు వరకు నీతి కార్యాలు చేశారు కాబట్టి, ఇంతవరకు చేశారు కాబట్టి అని ముందుగా స్త్రీలను తీసుకెళ్ళిపోతారు. మంచి కార్యాలు ఎక్కువ చేస్తారు కాబట్టి. పురుషులు తోరా చదివినప్పటికీ కూడా స్త్రీలు అంత దగ్గరగా ఉండరు అశ్రమ గారికి ఎప్పుడు కూడా. వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళ బాధ్యతను నెరవేర్చుకొని ఇంటికి వచ్చి నైతిక విలువలు పాటించి లేదంటే తెఫిల్లలు చేస్తారు. కానీ స్త్రీ అలా కాదు, పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, ఇంటిని చక్కపరుస్తుంది, షబ్బాతులు ఆచరిస్తుంది, పండుగలు ఆచరిస్తుంది. అంటే అశ్రమ గారికి ఏవైతే ఇష్టమైన కార్యాలు చేయాలో అది స్త్రీ ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి స్త్రీని తొందరగా అశ్రమ గారు తీసుకుంటారు. ఆమె చేసే కార్యక్రమాలు అయిపోయినాయి, ఆమె నెఫేష్ చేయవలసినవి చేసేస్తుంది. కాబట్టి పురుషుడు ఇంకా ఉంటాయి కాబట్టి పురుషుడిని ఇంకా ఎక్కువ కాలం ఉంచుతారు. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, నువ్వు భూమి మీద నువ్వెన్ని కార్యాలు చేయాలో అవి ఇంకా ఉన్నాయి, ఇంకా నీకు పూర్తి కాలేదు 100%. స్త్రీలు అయిపోతాయి కాబట్టి వాళ్ళని వెంటనే తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? మన నెఫేష్ ఇంకా ఎంతకాలం ఉంటుందో మనకి తెలియదు. ఒక క్షణమో 2 నిమిషాలు, లేకపోతే అసలు ఎన్ని రోజులు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు అని తెలియదు. కాబట్టి మనము చేయవలసిన పనులు మనకు తెలుసు. అశ్రమ గారు ఏదైతే మనకు బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని మనం నెరవేర్చాలి, తెలుసుకోవాలి. అసలు ముందు మన బాధ్యత ఏంటి? అశ్రమ గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు కదా, అడగాలి. ఇప్పుడు ఎవరినో పక్క వాళ్ళని లేకపోతే ఏదంటే వాళ్ళని అడిగితే ఎవరు చెప్పరు, నాకెళ్ళి తెలుసు నీ బాధ్యతని. మనం ఎవరిని అడగాలి? ఖచ్చితంగా అశ్రమ గారిని, మీరు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి అసలు, అదేదో నాకు చెప్తే నేను దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను, నాకు తెలియపరచండి. తెలియపరుస్తారు, మీతో మాట్లాడక్కర్లేదు, మీకు ఎదురుగా రావక్కర్లేదు. మీకు ఏ విధంగా తెలియపరచాలో ఆ విధంగా ఖచ్చితంగా ఆయన మీరు అడిగితే తెలియపరుస్తారు. నీ బాధ్యత ఏంటి భూమి మీద? నువ్వు ఒక నెఫేష్ కింద వచ్చావంటే నీ బాధ్యత ఏంటి? ఒక శరీరంలోకి వెళ్ళావంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? ఇందాక రబ్బీ గారు చెప్పారు, ఒకవేళ అతన్ని 10% ఇంకా మిగిలిపోతే మళ్ళీ జన్మించి ఆ 10% అయిపోయాక చనిపోతాడు. ఆ 10% చేయవలసిన పని కూడా అతను తెలుసుకోవాలి. ఒక సంవత్సరము అతనికి ఇచ్చారనుకోండి టైము, ఆ సంవత్సరంలో అతను ఏం చేయాలి? అసలు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి అశ్రమ గారు, నేను ఎవరిని అడిగి తెలుసుకోవాలి? అది మీరు మాత్రమే చెప్పగలరు. అది మీరు ఏ ద్వారా తెలియపరుస్తారో తెలియపరచండి, దాన్ని ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, మీరు ఎందుకు నన్ను పుట్టించారు అనే విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అవి లెక్కించబడతాయి కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఇది మంచిదా చెడ్డదా ఆలోచించుకోవాలి. అంటే మనం చెడు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా, మంచికి ఎక్కువ ఇస్తున్నామా, లేదా చెడు ప్రేరణకి ఎక్కువ ఇస్తున్నామా? అప్పుడు లెక్కించబడినప్పుడు మనకి 65 అంటే 65 మార్కులు దాటితేనే కానీ అది పూర్తి అవ్వదు, పాస్ అవ్వదు. అంటే ఇప్పుడు పాస్ మార్క్ ఇప్పుడు 100కి 35 పెడతారు నార్మల్గా ఎగ్జామ్స్ రాసేటప్పుడు. కానీ ఇక్కడ అశ్రమ గారు మనకి 100కి 65 మార్కులు పెట్టారు. మనకు అప్పుడు ఎంత రావాలి? 55, 50 వస్తే సరిపోతుందా? లేదంటే 64.5 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎంత బాధపడతాం? అయ్యో ఒక 1/2 మార్కు నేను ఏం చేయలేకపోయాను, ఏదో చేస్తుంటే బాగుంది అనుకుంటా. అంటే ఆ స్థాయికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. 65 మార్కులు దాటి ఇక 100కి దగ్గరలో ఉండేలాగా మన నెఫేష్ని సరి చేసుకోవాలి, అంటే సవరణ తిక్కుని చేసుకోవాలి. మనము ఎంత పెద్ద ఇల్లు కట్టామనుకోండి, బంగ్లా ఒక అపార్ట్మెంట్ కట్టాము, కింద